ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందజేస్తారు. రాము, మమతా సరిగ్గా 8 గంటలకు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. నల్గొండ పక్కన ఉన్నటువంటి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఈ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్ల నడుమ, 3 అంచెల భద్రత నడుమ, సీసీ కెమెరాల నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమయానికి ఆ బ్యాలెట్ బాక్స్ అన్నింటిని కూడా అభ్యర్థుల సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి అన్ని పోలింగ్ కేంద్రాలటువంటి ఓట్లను కలిపి బెండల్స్గా కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా ఒక్కొక్క బెండల్స్ 25 బెండల్స్గా 25 ఓట్లను ఒక బెండల్స్గా కట్టి బెండల్స్ కడుతూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ బండల్స్ కట్టే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత టేబుల్స్ వారీగా ఈ బండల్స్ అన్నింటిని కూడా పంపిణీ చేసి ఒక్కొక్క రౌండ్లో దాదాపుగా 20,000 ఓట్లను లెక్కించేలాగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓగా నల్గొండ కలెక్టర్ హరిచందన వ్యవహరిస్తూ ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 12 జిల్లాల కలెక్టర్లు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. వారు కూడా ఒక్కొక్క హాల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. మొత్తం 4 హాల్స్ ఏర్పాటు చేశారు. 96 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టేబుల్కి అసిస్టెంట్ సూపర్వైజర్, మరొక అబ్జర్వైజర్, మరొక 3 సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పేపర్ని ఓపెన్ చేసి చెల్లుబాటు అంటే ఓటు, చెల్లని ఓటును వేరు చేసి మొత్తంగా చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా ఈ కౌంటింగ్ అనేది కూడా జరుపుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 3,60,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఒక 20,000 వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. 3,40,000 ఓట్లు వ్యాలిడ్ అయితే అందులో సగానికంటే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ఎన్నుకుంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా కోట రీచ్ కాకపోతే ఇక రేపు ఉదయం నుంచి కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా 4 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది, విజయఢంకం ముగిస్తూ వస్తూ ఉంది. మొన్న 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ఘన విజయాన్ని సాధించారు. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా 2వ ప్రాధాన్యత ఓటుతోనే ఎవరు కూడా గెలిచారు. ఈసారి కూడా 2వ ప్రాధాన్యత ఓటు అనేది కీలకంగా మనకు మారబోతోంది. ఎలిమినేషన్ పద్ధతిలో అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని ఎలిమినేషన్ చేసుకుంటూ అతడికి ఏదైతే ఓట్లు వచ్చాయో అందులో 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వచ్చిందో ఆ ఓటుని బదలాయింపు చేసుకుంటూ జోడిస్తూ ఈ కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. పకడ్బందీగా కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల పాటు కూడా ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. మధ్యలో ఆపడానికి లేదు కాబట్టి నిరంతర తాగుడు సదుపాయాన్ని, విద్యుత్ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా ఒక్కొక్క షిఫ్ట్లో 900 మందిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క షిఫ్ట్కి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 8 గంటల పాటు ఒక షిఫ్ట్ పనిచేసేలాగా రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు ఈ కౌంటింగ్ నిర్వహించేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక పోలీసు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దాదాపు 1,500 మంది పోలీసులతో 3 అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా విధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ అదేవిధంగా 12 ఏదైతే విభజించినటువంటి జిల్లాలో ఈ పోలింగ్ అంతా కూడా జరిగింది. 72.44% ఈ పోలింగ్ అనేది నమోదైంది. గత ఎన్నికల్లో 25,000 ఓట్ల వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఈసారి ఎన్ని ఇన్వాల్వ్ అయితే అనేది సర్వత్ర కూడా ఉత్కంఠ నెలకొంది. ఇన్వాల్వ్ అయినటువంటి ఓట్లను తీసేసి వ్యాలిడ్ అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఎవరికైతే వస్తుందో వాటిని విజేతగా ప్రకటిస్తారు కాబట్టి సర్వత్ర కూడా ఉత్కంఠ ఉంది. దాదాపుగా 72 గంటల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీస్ సిబ్బంది కూడా షిఫ్ట్ల వారిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇది నల్లేరుపై నడకలాగానే మనకు అనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా పెట్టని కోట ఈ నియోజకవర్గం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రతిసారి గులాబీ పార్టీకి జైగొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. సాంప్రదాయబద్ధంగా ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్క గులాబీ కార్యకర్త కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి ఏదైతే బ్లిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అతను చాలా ఉన్నత విద్యావంతులు, ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ప్రచారంలో కూడా చాలా దూకుడుగా ఉన్నారు. చాలా ప్రచారం కూడా జోరుగా నిర్వహించారు. పోలింగ్ సరళి కూడా చాలా అనుకూలంగా జరిగిందని మనం చెప్పాలి. ఇప్పటికే కౌంటింగ్ హాల్లోకి వచ్చారు. కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ సంబంధించినటువంటి అధికారుల వద్ద కూడా ఆయన ఉన్నారు. ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కౌంటింగ్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏజెంట్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రతి ఒక్క టేబుల్కి ఒక్కొక్క 3 చొప్పున ఏజెంట్లు కూడా నింపబడడం జరిగింది. మొత్తంగా ఇది అంతా కూడా చాలా విజయోత్సవం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది మనకు నల్లేరుపై నడకలాగానే మనకు కనిపిస్తూ ఉంది. 4 సార్లుగా గెలిచింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా మరొకసారి సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేలాగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలవబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా మనకు కనపడుతోంది. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం వరకు
పోలింగ్ కేంద్రాల వారీగా బండల్స్ కట్టే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్క టేబుల్కి 500 ఓట్ల చొప్పున మొత్తం ఒక రౌండ్లో 20,000 ఓట్లు లెక్కించేలాగా కూడా అక్కడ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. 4 హాల్స్లో 96 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్లో 20,000 ఓట్ల వరకు కూడా లెక్కిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తంగా మొదటి ఫలితం రేపు ఉదయం వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్లు కానీ రేపు మధ్యాహ్నం వరకు క్లియర్ కట్గా ఎవరు గెలుస్తారనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మమత, ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై అదేవిధంగా గెలుపు కోటపై స్పష్టత వస్తుంది. అప్పటికే ఏ అభ్యర్థి గెలుపు కోట ఓట్లు సాధించకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింద నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోట ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు.